గంజాయి అమ్మేవారి ఆస్తులు జప్తు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అరెస్టు చేయడం ఒకటే కాదు, దేశంలోనే మొదటిసారి గంజాయి మాఫియా ఆస్తులు కూడా సీజ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. గంజాయిని ధ్వంసం చేయడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ పంటల కోసం ఎకరానికి 1.5 లక్షలు గిరిజనులకు అందిస్తున్నామని తెలిపారు. చాలా మంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ 3 సంవత్సరాలు పడుతుంది సిల్వర్ ఓక్ రావాలంటే. మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి? సిల్వర్ ఓక్ కి 2.5 ఫీట్ సిల్వర్ ఓక్ అవనియండి, మామిడి అవనియండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా 2.5 ఫీట్ ఉంటుంది. ఇంటర్ క్రాప్ వేయచ్చు, 3 మంత్స్ క్రాప్, 4 మంత్స్ క్రాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు మేము చేస్తున్నాం. జింజర్ ఇవ్వటం గానీ, జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం గానీ, పసుపు టర్మరిక్ కి సంబంధించింది గానీ, శనగలు ఇలాంటివి చేసే 3 మంత్స్ క్రాప్, 4 మంత్స్ క్రాప్స్ లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఒకెత్తైతే, ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నాము, వీటికి కూడా మెయింటెనెన్స్ కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర 1,50,000 రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిట్ చేయడానికి, నెక్స్ట్ వాళ్ళని పెంచడానికి, వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఫినాన్షియల్ గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు అదర్ యాంగిల్ లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నాం. దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నామండి. ఇంచుమించు 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు, లేకపోతే శిక్ష పడుతుంది, అది కాదు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎసెట్ రూపంలో పెడతాడు. ఆ ఎసెట్ ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్ గా. సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి, మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, ఇంకొకటి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతాడు, దొరికిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా, ఎక్కడి నుంచి వస్తుంది, హౌరిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా, వాటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. శివ, రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు విక్రయాలు రోజు రోజుకి చాప కింద నీరులా సాగుతుంది. దీంతో కూడా కొంతమంది యువకులు అయితే కమిషన్ల కోసం ఈ దారిని కూడా ఎంచుకుంటున్నారు. మరికొంతమంది అయితే విశాలవంతమైన వాతావరణం, అదేవిధంగా జీవితానికి అలవాటు పడి స్మగ్గర్లుగా మాడి కూడా గంజాయి అని ఇది ఎలాంటి డ్రగ్స్ లాంటివి కూడా విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. దీంతో కూడా ఆ రాష్ట్రంలో అయితే మాత్రం గంజాయి విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని చెప్పేసి అయితే మాత్రం ఇటు కూటమి ప్రభుత్వం ఒక నివేదికను అయితే తయారు చేసింది. దీని ఆధారంగా కూడా ఈ రోజు ఒక ముఖ్యమైన ఘటన కూడా ఇటు ఏపీలో ఒక హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా ఒక హఠాత్తున నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పుకోవచ్చు. ఏదైతే గంజాయి విక్రయాలు కానివ్వచ్చు, అదేవిధంగా ఎవరి దగ్గరైనా పట్టుబడితే కనుక వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తామని చెప్పేసి కూడా వంగలపూడి అనిత ఈ కామెంట్స్ అయితే చేశారు. దీంతో కూడా ఆ రాష్ట్రంలో ఇప్పటికే గంజాయి అమ్మే వారిపై కూడా కట్టడి చేసేందుకు ఇటు ఒక అరెస్టులు ఒకటే కాదు, అరెస్టులతో పాటు కూడా వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి చేయడంతో పాటు మరికొన్ని కఠినమైన శిక్షలు కూడా విధిస్తామంటూ కూడా ఇటు వంగలపూడి అనిత కూడా ఈ స్పష్టం చేశారు. ఇప్పటికే దేశంలోనే మొట్టమొదటిసారిగా గంజాయి మాఫియాను ఆస్తులు అటాచ్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటట్లుగా మొట్టమొదటిగా ఇటు ఏపీ రాష్ట్రమే చేస్తుందంటూ కూడా వంగలపూడి అనిత అయితే మాత్రం స్పష్టం చేశారు. దీనికి కూడా ఈ ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని కూడా చెప్పారు. అదేవిధంగా గంజాయిని ధ్వంసం చేయడంతో పాటుగా ప్రయత్నాలు పంటలు వేసుకునేలాగా ఎవరైతే ఈ గంజాయి విక్రయాలు చేస్తారో, అదేవిధంగా పంటలు ఎవరైతే పండిస్తారో వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేయడంతో పాటు వాళ్ళకి మరికొన్ని దానికి సంబంధించి పంటలు వేరే పంటలు పండించుకునేందుకు కూడా ఎకరానికి 1,05,000 రూపాయలు, 1,50,000 రూపాయలు కూడా గిరిజనులకు అందిస్తామని కూడా వంగలపూడి అనిత అయితే మాత్రం స్పష్టం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు రాష్ట్రంలో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా గంజాయి అయితే విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని చెప్పేసి ఇటు వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా దాన్ని కట్టడి చేసేందుకు, గంజాయిని ఇటు ఏపీ రాష్ట్రంలో నిర్మూలించేందుకు ఆ చర్యలు ఏ విధంగా తీసుకుంటే ఇటు కట్టడి అయ్యిద్దని చెప్పేసి అయితే మాత్రం ఒక ఏపీ ప్రభుత్వం ఒక సరికొత్త
ప్రయత్నాన్ని అయితే చేస్తుంది. ఏదైతే ఎవరి దగ్గరైనా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయో వారిని మాత్రం దొరికితే మాత్రం వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అయితే ఉంటాయో అన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. గంజాయి పంట పండిస్తున్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి వాళ్ళకి వేరే ప్రయత్నం అంటే వేరే పంటలు పండించుకునేందుకు కూడా ₹1,00,000 విలువ చేసే డబ్బులు నగదు కూడా వాళ్ళకి ఇచ్చేలాగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం గిరిజనులు మాత్రమే ఈ అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో కనుక ఎక్కడైతే గంజాయి విక్రయాలు జరుగుతున్నాయో ఏదైతే కాలేజీల దగ్గర కానివచ్చు, అదేవిధంగా యువతనే టార్గెట్ చేసుకునే అమ్మకాలు అయితే పెద్ద ఎత్తున సాగుతున్నాయని చెప్పేసి మాత్రం ఇప్పుడే కూటమి ప్రభుత్వం ఒక నివేదికను అయితే తయారు చేసింది. వీటన్నిటికి కూడా గతంలో జరిగినటువంటి వైసీపీ ప్రభుత్వం మూలాలే కనిపిస్తున్నాయని చెప్పి కూడా వంగలపూడి అనిత ఒక హాట్ ఈ కామెంట్స్ లో కూడా తెలియజేశారు. అలాంటి ఎవరైతే ఈ విక్రయాలు చేస్తారో వాళ్ళని అదుపు చేసేందుకు, రాష్ట్రంలో గంజాయి నిర్మూలన చేసేందుకే ఇలాంటి సరికొత్తమైన విధానాన్ని ఎన్నుకున్నామని చెప్పేసి అయితే కూడా ఇటు వంగలపూడి అనిత కూడా స్పష్టం చేశారు. ఏదైతే రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాము, ఇటు కూటమి ప్రభుత్వంతో పాటుగా ఈ చంద్రబాబు గారు కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తారని చెప్పేసి అయితే మాత్రం కూడా వంగలపూడి ఆయన స్పష్టం చేశారు. అయితే యశ్వంత్, ఈ ఆస్తుల జప్తు అనే అంశం స్వాగతించేటటువంటి అంశం అయినప్పటికీ కూడా చట్టం ముందు ఎంతవరకు నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది? ఏ రకంగా చట్టానికి లోబడి ఆస్తుల స్వాధీనం అన్న దానికి సంబంధించి విధి విధానాలను కూటమి ప్రభుత్వం ఖరారు చేయబోతుంది అనుకోవాలి? ఎస్పీ ఇవాళ వంగలపూడి అనిత చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగా చూస్తున్నది మాత్రం ప్రభుత్వం ఒక ప్రణాళికతోనే ముందుకు వెళ్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే ఆస్తులు జప్తు చేయటం అనేది ఏ విధంగా ఉందో దానికి సంబంధించి కూడా ఒక విధి విధానాలు తీసుకొచ్చి సరికొత్తమైన చట్టాలు రూపొందించి దాని తగ్గట్టుగానే ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఇటు కూటమి ప్రభుత్వం చెబుతుంది. అదేవిధంగా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆస్తులు జప్తు చేసే విషయంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే గంజాయిని నిర్మూలన చేయగలుగుతాం అని చెప్పేసి అయితే కూడా ఇటు ప్రభుత్వం చెబుతుంది. అదేవిధంగా ముఖ్యంగా యువతని చెడిపోకుండా యువత బంగారు భవిష్యత్తుని ఉండాలి అంటే ఇలాంటి మాలక దౌర్యాలు గంజాయిలు విక్రయాలు అందకూడదు, అదేవిధంగా వాటిని సేవించకూడదు అనేదే ముఖ్యంగా చెప్తున్నారు. మన ప్రధానంగా చూసిన రాష్ట్రంలో ఎక్కడైతే విద్యార్థుల సంఖ్యలో కూడా ఎక్కువ గంజాయి వినియోగిస్తున్నట్లే కూడా ఇటు ఒక నివేదిక అయితే తయారు చేశారు. ఎక్కువ కాలేజీ పరిసరాల్లో కానివచ్చు, అదేవిధంగా కొంతమంది అక్రమార్కులు ఈ గంజాయిని చాక్లెట్ల రూపంలో కానివచ్చు వివిధ ప్రదేశాల్లో కూడా పెద్ద ఎత్తున యువతని టార్గెట్ చేసుకొని విక్రయాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తుంది. అలాంటి వారినే టార్గెట్ గా చేసుకొని ఆస్తులు ఉన్న వారిని జప్తు చేస్తేనే ఇది కంట్రోల్ అయితే, అంటే వాళ్ళకి రేపటి రోజున రూపాయి దొరకకుండా ఉంటేనే వాళ్ళు ఇలాంటి వాటికి పోకుండా ఉంటారు అనేది ప్రభుత్వం నిర్దేశించింది. ఒకళ్ళ లేదా ఇద్దరికి ఇలాంటివి తగులుతేనే మిగతా వాళ్ళు కూడా సెట్ రైట్ అవుతారు, అంటే విక్రయాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి అయితే కూడా ఆ ప్రభుత్వం నిర్దేశించింది. అట్లాంటి వారిని కూడా చట్టాలకు లోబడి అంటే ఏదైతే ప్రభుత్వం హైకోర్టులు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి వాటి విధి విధానాలతోనే ఈ చట్టాలను కూడా ఆస్తులు జప్తు చేసే విధానాలను కూడా రూపొందించినట్లు కూడా ఇటు కూటమి ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా రాను రోజుల్లో ఎవరికి ఇబ్బంది లేకుండానే చూసేలా చెప్తుంది. ఎవరైతే ఆ ఆస్తులు పెద్ద ఎత్తున పోగొట్టుకుంటారో వాళ్ళని కూడా ఏదైతే ముఖ్యంగా వ్యాపారులు గంజాయి పంట పండించే వాళ్ళు ఎవరైతే ఉంటారో గిరిజనులు వాళ్ళకి మాత్రమే ₹1,00,000 కూడా ఇచ్చి వాళ్ళు ప్రత్యామ్నాయ పంటలు పండించి అంటే గిరిజన ప్రాంతాలు ఏవైతే పంటలు పండుతాయో ఒక గంజాయి కాకుండా వేరే పంటలు ఏవైతే పండుతాయో వాళ్ళకి పంట పండించే విధంగా ప్రభుత్వం కూడా ₹1,00,000 సహాయం చేసే విధంగా చూస్తున్నారు. గంజాయి నిర్మూలనకే ప్రధానంగా కూడా ప్రాధాన్యత కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి కూడా వంగలపూడి అంతా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఏ ఒక్క విద్యార్థులు కానివచ్చు, ఏ ఒక్క ప్రాంతాల్లో గంజాయి సేవించి హత్యలు జరగకూడదు, అదేవిధంగా దాడులు జరగకూడదు, అదేవిధంగా గంజాయి సేవించకుండా ఉండేలా నిర్మూలించడం, గంజాయి నిర్మూలిత ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాలనేదే ప్రధాన ఎజెండాగా ఇటు కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు వంగలపూడి అనిత కూడా స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్.